ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన వంశీకృష్ణ నాంపల్లి కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాములను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గతంలో వంశీకృష్ణ హరీష్ రావు వద్ద పనిచేశారు. అయితే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు పేరు చెప్పాలని డీసీసీ వేధించారని వంశీకృష్ణ తరపు లాయర్ అఫిడవిట్ దాఖలు చేయనున్నారు. వంశీకృష్ణ ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, పంజగుట్ట ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగింది. ఈ ముగ్గురులో ఒకరు వంశీకృష్ణ కాగా మరొకరు సంతోష్ కుమార్, మరొక వ్యక్తి పరశురాం. ఈ ముగ్గురిని ప్రస్తుతం చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే ఈ ముగ్గురులో వంశీకృష్ణ అనేటువంటి వ్యక్తి తమను ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు పేరు చెప్పాలంటూ తమను వేధింపులకు గురి చేశారు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మెన్షన్ చేస్తూ నాంపల్లి కోర్టులో ఒక అఫిడవిట్ ను దాఖలు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ప్రజెంట్ మనం నాంపల్లి కోర్టు దగ్గరే ఉన్నాం. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా గత కొంతకాలం నుంచి ఏదో రకంగా ఈ కేసులో హరీష్ రావును ఇరికించాలన్నటువంటి కుట్ర జరుగుతుందంటూ కూడా మొదటి నుంచి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూనే ఉన్నారు. కానీ కోర్టులు మాత్రం దానికి సంబంధించి న్యాయాన్యాలను పరిశీలించిన తర్వాత, అందులో వాస్తవాలను తెలుసుకున్న తర్వాత ఎటువంటి పరిణామాలు అనేవి చోటు చేసుకోకుండా తగిన విధంగానే తీర్పులను ఇస్తూ వస్తున్నాయి. ఇక ఈ కేసులో కూడా గతంలో పంజగుట్ట ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి అంశాన్ని పరిశీలించినట్లయితే గతంలో సిద్దిపేటకు చెందినటువంటి చక్రధర్ గౌడ్ అనేటువంటి వ్యక్తి తమ ఫోన్ను మాజీ మంత్రి హరీష్ రావు, అలాగే అప్పుడు డీసీపీగా ఉన్నటువంటి మాజీ డీసీపీ రాధాకిషన్ రావు వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారు, తమను ఎంతగానో ఇబ్బందులకు గురి చేశారు అంటూ కూడా ఆయన పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసును కంప్లైంట్ చేసినటువంటి నేపథ్యంలోనే పంజగుట్ట పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే దీనికి సంబంధించి ఇమీడియట్ గా కోర్టును ఆశ్రయించడం జరిగింది. అటు మాజీ మంత్రి హరీష్ రావు తరపున న్యాయవాదులు కోర్టులో పిటిషన్లు దాఖలు చేసినటువంటి నేపథ్యంలోనే పంజగుట్ట పిఎస్ లో నమోదైనటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి దర్యాప్తు పైన స్టే విధించింది హైకోర్టు. మరోవైపు తదుపరి విచారణ చేపట్టే వరకు కూడా ఈ స్టేను కంటిన్యూ చేస్తున్నట్లు తెలియజేసింది. స్థిరాస్తి వ్యాపారి అయినటువంటి చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గతంలోనే పంజగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు. రైట్, థాంక్యూ రత్నకుమార్.